తెల్ల జుట్టుతో ఎంత బాధపడుతున్నా సరే ఈ ఒక్క ఆకు రసం తగిలిందంటే చాలండి, శాశ్వతంగా మనకు తెల్ల జుట్టు అనేది నల్లగా మారిపోతుందన్నమాట. సో ఈ ఆకు అనేది మనకు చుట్టుపక్కల అనేది చాలా అవైలబుల్గానే ఉంటుంది కదండి. ఎక్కడ కూడా మనకు ఎక్కడ పడితే అక్కడ కనబడుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, బిళ్ళ గన్నేరండి. ఈ మొక్కలు అయితే మనకు చాలా మంచి ఔషధ గుణాలను అయితే కలిగి ఉంటాయన్నమాట. సో దీనికోసం ఒక బిళ్ళ గన్నేరు కొమ్మునైతే ఆకులను పువ్వులను అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక క్లీన్గా ఉన్న బౌల్ తీసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ అండి. నిమ్మకాయనైతే తీసేసుకుంటున్నాను. ఈ బిళ్ళ గన్నేరులో వచ్చేసి మనకు కాంపౌండ్స్ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో జుట్టు నల్లగా పెరగడానికి, తెల్ల జుట్టును మార్చడానికి, ఒత్తుగా పొడవుగా పెరగడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో కొబ్బరి నూనె అనేది ఇంకా మనకు తెలిసిందే కదండి, మనము రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాము. మన ముత్తాతలు అమ్మమ్మల కాలం నుంచి కూడా యూజ్ చేసినదే. సో ఇక నిమ్మకాయ వచ్చేసి, నిమ్మకాయలో విటమిన్ సి ఉండడం వల్ల, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల మన జుట్టును ప్రకాశవంతంగా చేయడానికి ఒక బ్లీచింగ్ లాగా పనిచేస్తుందన్నమాట. సో నిమ్మకాయ అనేది జుట్టు సంరక్షణలో ఒక కీలకమైన పాత్ర అనేది వహిస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి బిళ్ళ గన్నేరు ఒక కొమ్మునైతే తీసేసుకున్నాను అనమాట. సో ఇందులో దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఆకులను అలాగే పువ్వులను కూడా ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ కూడా ఒక మెత్తని పేస్ట్ లాగా చేసేసుకొని తీసుకోవాలండి. చాలా మంచి ఔషధ గుణాలు అయితే ఉంటాయండి మనకు. ఈ మొక్కలు అనేవి మనకు చుట్టుపక్కల కూడా ఎక్కడైనా కనబడుతూ ఉంటాయి కదండి. సో చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చక్కగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ను డైరెక్ట్గానే యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు ఫిల్టర్ చేసి అయినా యూజ్ చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడైతే డైరెక్ట్గానే పేస్ట్ లాగానే అయితే యూజ్ చేసేసుకుంటున్నాను. సో ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా నిమ్మకాయ రసము అలాగే కొబ్బరి నూనె, అందులో అయితే యాడ్ చేసుకోవడమే. సో ఈ విధంగా యాడ్ చేసేసుకొని చక్కగా అంతా కలిసేట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకొని ఇక మనము తలకు పట్టించుకోవడమేనండి. సో దీన్ని వారానికి ఒక 2 సార్లు కనుక యూజ్ చేశారంటే చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారండి. తెల్ల జుట్టు మొత్తం నల్లగా అనేది మారిపోతుందన్నమాట. సో ఈ మిశ్రమాన్ని మనము తలకు బాగా పట్టించి ఒక గంట సేపు అలానే ఉంచివ్వాలండి. సో ఒక గంట తర్వాత ఒక మైల్డ్ షాంపూ తోటి తలస్నానం చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో చూస్తున్నారు కదా, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ అయితే చూస్తారండి. సో ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇక తలకు పట్టించుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.